భద్రాచలం పట్టణ సూపర్ బజార్లో కుప్పెకూలిన బహుళ అంతస్తుల భవనం పిల్లర్ల కింద ప్రాణాలతో ఉన్న కార్మికుడు కామేశ్వరరావుని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. 10 గంటల పాటు శ్రమించి ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది బాధితుడిని ప్రాణాలతో కాపాడారు. పిల్లర్ల మధ్యలో ఉండడంతో పైభాగం నుంచి తొలగించడం కష్టంగా మారింది. కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ సూచనలు చేస్తూ కింది భాగంలో ఇసుకను తొలగిస్తూ లోపల ఇరుక్కుపోయిన కార్మికుడికి ఆక్సిజన్ అందిస్తూ ఎట్టకేలకు ప్రాణాలతో కాపాడారు. చికిత్స కోసం బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. శిథిలావస్థలో చిక్కుకున్న ప్రస్తుతం వ్యక్తిని కూడా ప్రస్తుతం బయటికి సంబంధించి తీసుకొస్తున్నారు. 10 గంటల పాటు కూడా కష్టపడి కూడా రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ టీం సంబంధించి కూడా బయటికి సంబంధించి తీసుకొస్తున్న మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ ఘటన సంబంధించి కూడా జరిగినప్పటి నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీతో పాటుగా కలెక్టర్ ఇక్కడే ఉండి కూడా సహాయక చర్యలకు సంబంధించి కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. అయితే దాదాపుగా 10 గంటల నుంచి కూడా అతను ప్రాణాలతో కొనవూపిరితో కూడా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనికి ఆక్సిజన్ సంబంధించి కూడా అందించే ప్రయత్నం సంబంధించి కూడా వైద్యులు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి గంట కూడా సెలైన్లతో పాటుగా ఇటు ఇంజెక్షన్స్ సంబంధించి కూడా అందిస్తూ కూడా ఎటువంటి ప్రాణాలకు ఇబ్బంది రాకుండా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద రెస్క్యూ సంబంధించిన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. 10 గంటల పాటు కూడా దాదాపుగా 40 మంది ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ సంబంధించి కూడా ఎంతో కష్టపడి కూడా ప్రస్తుతం అతను బయటికి సంబంధించి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ భద్రాచలం పట్టణంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన చాలా ఇంత ప్రమాదం జరిగినప్పటి నుంచి అతను బతుకుతాడా లేదా అన్నది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రాణాలతో కూడా ప్రస్తుతం అతన్ని బయటికి సంబంధించి తీసుకురావడంలో అధికారులు కృషి అన్నది మనం అభినందనీయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి అయినా కానీ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు ప్రధానంగా ఆ సెలైన్లు అక్కడ ఎటువంటి ప్రాణాలకు ఇబ్బంది కాకుండా కూడా ఇంజెక్షన్స్ కూడా అందిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత విజయవంతంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి ఆ కామేష్ అనే వ్యక్తిని కూడా కాపాడారు. ఎన్ని గంటల వరకు సమయం పూర్తి ప్రక్రియ? ఇది ఆల్మోస్ట్ లైక్ మనకు 3 o'clock ఇన్సిడెంట్ జరిగిందండి. ఆల్మోస్ట్ లైక్ 10 hours కూడా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్స్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం వీళ్ళందరి కోఆర్డినేషన్ వల్ల అతన్ని బయటికి తీయగలిగి మేము ఇప్పుడు. సో విల్ సీ అతని కండిషన్ ఎలా ఉన్నది అనేది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినాక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినాక వీల్ ఆల్ గెట్ ను. ఎంతమంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు? ఒకటి మనకు విజయవాడ నుంచి ఒకటి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ను తీసుకొచ్చామండి. అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మనకు ప్రాపర్ గా కూడా ఈ రెస్క్యూలో పాల్గొన్నారు. అదేవిధంగా మనకు సింగరేణి హెడ్ ఆఫీస్ నుంచి కూడా సింగరేణి రెస్క్యూ టీం కూడా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి కోఆర్డినేట్ గా చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది అన్నది ఐడెంటిఫికేషన్ అయిందా? బిల్డింగ్ కింద పడ్డది? సో యాజ్ ఆఫ్ నవ్ మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అండి. దాంట్లో ఒకరు లక్కీలీ వీ కుడ్ ట్రేస్ హిమ్ అండ్ బయటికి దిగలిగాము. ఇంకో వ్యక్తి గురించి కూడా గాలింపు చర్యలు చేపడతాం. ఎప్పటి వరకు పూర్తి కంప్లీట్ కొనసాగుతుందండి. కొనసాగుతుంది. మీకు అందరికీ తెలుసు అది 6 floors బిల్డింగ్ కాబట్టి కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా అధిగమించి చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. చివరి వరకు ప్రాణాలు రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు కూడా ప్రాణాలకు సంబంధించి కాపాడారు. అదే రకంగా అదే భాగంగా విజయవంతంగా బయటికి తీసుకొచ్చి ప్రస్తుతం లోకల్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. 24 గంటల పాటు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుంది. ఈ మొత్తం పూర్తయిన తర్వాత ఎంతమంది చనిపోయారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి, భద్రాచలం.